మా ఛానల్కు స్వాగతం. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణుని దివ్యమైన జన్మ, విష్ణువు యొక్క 8వ అవతారం. ఈ పండుగను విశ్వం దైవిక ప్రేమ మరియు అంతిమ రక్షకుని ఆగమనాన్ని చూసిన రోజును సూచిస్తుంది. ధర్మం. శ్రీకృష్ణ జన్మాష్టమి కేవలం పండుగ మాత్రమే కాదు, భగవద్గీత ద్వారా మానవాళిని ధర్మమార్గం వైపు నడిపించిన శ్రీకృష్ణుడి బోధనలలో మునిగిపోయే సమయం ఇది. దివ్య లీలలతో నిండిన ఆయన జీవితం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రేమ యొక్క ప్రాముఖ్యత మరియు మన జీవితంలో ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం ఉంటారు, భక్తిగీతాలు పాడతారు మరియు కృష్ణుడి ఆటల మరియు అద్భుత పనులను చేస్తారు. ముఖ్యంగా బృందావనంలో అతని చిన్ననాటి కాలక్షేపాలు, జాగరన్ అని పిలువబడే రాత్రి జాగరణ, కృష్ణుడు అర్ధరాత్రి మధ్యలో జన్మించాడు. అతని రాకను తెలియజేసే దైవిక సంఘటనలు. పాప కృష్ణుడి విగ్రహాలను పాలు, పెరుగు, తేనె మరియు నెయ్యితో స్నానం చేస్తారు. ఇది స్వచ్ఛత మరియు భక్తికి ప్రతీక. పెరుగు కుండను పగులగొట్టిన దహీ హండీ ఆచారం కృష్ణుడి మఖన్ చోర్ వలె ఆడుకునే స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. వెన్న దొంగ. మనం జన్మాష్టమిని జరుపుకుంటున్నప్పుడు కృష్ణుడి బోధనల సారాంశం ప్రేమ, కరుణ మరియు మన జీవితంలో ధర్మాన్ని నిలబెట్టడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసుకుందాం. శ్రీకృష్ణుని ఆశీస్సులు అందరికీ ఆనందం, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక వృద్ధిని తీసుకురావాలి. మా సంప్రదాయాల వెనుక ఉన్న లోతైన అర్థాలను అన్వేషించేటప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో చేరండి. మరిన్ని ఆధ్యాత్మిక అంతర్దృష్టుల కోసం ఇష్టపడటం, భాగస్వామ్యం చేయడం మరియు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు.